జగన్ పొమ్మన్న ప్రతిసారి బాలినేని చూరుపట్టకు వేలాడారు. అలాగే బాలినేని పార్టీకి గుడ్ బై చెప్తానంటే అల్టిమేటం ఇచ్చిన ప్రతిసారి జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకొని బుజ్జగించారు. ఎందుకంటే బాలినేనికి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టే ఉంది. ఇక బాలినేని ఎందుకు పార్టీని బదలకుండా వేలాడారంటే ఆయన్ను మరే రాజకీయ పార్టీ చేర్చుకునే అవకాశాలే లేవు. దీంతో బాలినేని జగన్ మధ్య ఇన్నేళ్లు టామ్ అండ్ జెర్రీ ఆట సాగుతూనే వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ బాలినేని కూడా పరాజయం పాలవడంతో ఇక ఒకరి అవసరం ఒకరికి లేకుండా పోయింది. మరో 5 ఏళ్ల వరకు ఎన్నికలు లేకపోవడంతో బాలినేనికి వెంటనే రాజకీయ ఆశ్రయం దొరికి తీరాల్సిన పరిస్థితి కూడా లేకపోవడంతో ఆయనక వైసీపీకి గుడ్ బై చెప్పడమే మేలు అన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సమయం చూసుకుని జగన్ కు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ రోజుకో విమర్శ, పూటకో డిమాండ్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో జగన్ కూడా హమ్మయ్య అనుకునే పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలే అంటున్నాయి.